హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక నిన్నటితో మనకు రైతు భరోసా పంపిణీని, అంటే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పంపిణీని పూర్తి చేసేసి మనకు దానికి సంబంధించి రైతు భరోసా సంబరాలను కూడా చేయడం జరిగింది మన సీఎం గారు. మరి నిన్నటి రోజున ఈ కార్యక్రమం అంతా కూడా జరగడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక రైతు భరోసా అనేది, వానాకాలం రైతు భరోసా అనేది ఇక పూర్తి అయిపోయినట్టే అనమాట. ఇక ఇప్పటి వరకు కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు కూడా ఈ వానాకాలం రైతు భరోసా పైసలను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి వానాకాలం రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు పడ్డాయి, ఎవరికి డబ్బులు పడలేదు, మరి ఇంకా డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఏం చేయాలి అనే వివరాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరిగింది. మరి వానాకాలం రైతు భరోసా డబ్బులు పడని వారు ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దయచేసి ఈ వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూసినటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడం జరిగింది. మరి వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేసినా కూడా మనకు ఇప్పటికీ 1 ఎకరం నుంచి 15 ఎకరాలకు డబ్బులు పడ్డాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి ఇప్పటి వరకు తాజాగా చూసుకుంటే రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యాయని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి రైతులకు ఈ విధంగా డబ్బులు జమ అయినటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే, అంటే 15 ఎకరాల వరకు ఇచ్చామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ ఇందులో ఎవరికైనా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే కనుక మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఏఈఓ గారిని కనుక కలిస్తే మీకు యొక్క డబ్బులు పడే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలి అంటే, ఒకవేళ పొందని వారు ఎవరైనా ఉంటే వారికి ఈకేవైసీ ప్రాబ్లం కానీ, ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మీరు సరి చేసుకోవాలి. ఒకవేళ ఏ ప్రాబ్లం కనుక లేకపోతే మీకు డబ్బులు ఖచ్చితంగా జమ అయిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఒకసారి మీ ఏఈఓ గారిని కలవండి. మీ ఏఈఓ గారిని కలిసి ఏ కారణం చేత డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు డబ్బులు వేస్తున్నాయి. ఒకవేళ ఈ రైతు భరోసా కనుక మీకు పడకుండా ఉంటే 28వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా మీకు పడే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి ఆ కారణాన్ని మీరు సరిచేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని, ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి వానాకాలం రైతు భరోసా పడని వారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ విధంగా ఏ కారణం చేత డబ్బులు పడలేదు ఏంటనేసి. మరి అంతేకాకుండా పిఎం కిసాన్ 20 విడత కోసం ఎదురు చూస్తున్న రైతులు కూడా ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోకుండా ఉంటే కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు కనుక రెడీగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ వానాకాలం
రైతు భరోసాను అయితే తీసుకోండి. మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు పూర్తి అయిపోయింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చాయా లేదని చెప్పేసి. మరి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు కనుక మీకు జమ అయి ఉంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు కూడా మీకు జమ కావడం జరుగుతుంది. మరి రెడీగా ఉండి ఈ యొక్క డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి ఇప్పుడే చెక్ చేసుకోండి. మరి ఇది మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైతన్నలకు. మనకి యొక్క డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి. మరి రైతులకు ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అయితే మనకు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక దాదాపు 4 నుంచి 10 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.